సందర్భంగా కూడా తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తణుకులో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను పరిశీలించారు. త్రాగునీరు, మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం నాణ్యతను స్వయంగా చూసి విద్యార్థులతో మాట్లాడారు. మంత్రి నారా లోకేష్ సారథ్యంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన లోపాలను సరిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం సంస్కరణలు తీసుకువస్తోందని చెప్పారు. సూచనలతో విద్యారంగానికి పలు మార్పులు తీసుకొచ్చి అనేక సంస్కరణల్ని 20 నెలల కూటమి పరిపాలనలో తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వంలో నాడు నేడు అని చెప్పి పాఠశాలలో మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా తల్లి అమ్మఒడి పేరుతో కేవలం ఒక పిల్లవాడికే ఇచ్చినటువంటి విద్యా వ్యవస్థనన్నింటినీ కూడా భ్రష్టు పెట్టించినటువంటి పరిస్థితి. యువ నాయకులు లోకేష్ గారు విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ముఖ్యంగా మోడల్ స్కూల్స్ని ఏర్పరచడం కానీ, అలాగే స్టూడెంట్ టీచర్ రేషియోని తగ్గించి ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అందుతున్నాయి, అలాగే మన స్కూల్ పరిసరమైనటువంటి వాతావరణం ఏ విధంగా ఉందనేది పరిశీలన చేసే విధంగా కూడా ఈరోజు ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. పరిశీలించడానికి ఈరోజు తణుకు ఉమెన్స్ జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో ఈరోజు ఆకస్మికంగా నేను రావటం, ఇక్కడ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించడం, ఇక్కడ సౌకర్యాలని, అదేవిధంగా మౌలిక సదుపాయాలు ఏ అవసరాలు ఉన్నాయో, అదేవిధంగా ఇక్కడ టాయిలెట్స్ నిర్వహణ ఏ విధంగా ఉంది, ప్లే గ్రౌండ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా పరిశీలించి ప్రభుత్వానికి ఒక నివేదిక అందించి ఎక్కడైతే ఇంకా ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటన్నింటినీ కూడా సరిదిద్దే విధంగా ఈరోజు లోకేష్ గారి ఆదేశాల మేరకు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను కూడా ఏర్పరిచి అన్నీ కూడా ఒక సక్రమమైన పద్ధతిలో ఈరోజు లోకేష్ గారి నాయకత్వంలో విద్యా వ్యవస్థ పటిష్టం చేసే విధంగా, విద్యా వ్యవస్థలో రాజకీయాలకు తావు లేకుండా ఈరోజు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం.